ప్రియులరా, ఈ దినము తండ్రి అయిన దేవుడు రూత్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా అందిస్తున్న వాక్యము కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 7వ వచనము. యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. ఈ మాట దావీదు మహారాజు చెబుతున్నారండి. దయ కలిగి గొర్రెలు కాచుకుంటున్న దావీదుని పిలిచి అభిషేకించి తనని రాజుగా చేసిన దాన్ని బట్టి దావీదు మహారాజు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఈ దినమున వాక్యం వింటున్న మనతో కూడా అదే మాట దేవుడు చెప్తున్నారండి. మన జీవితంలో కూడా దేవుడు ఉన్నత స్థానంలోకి, పర్వతము అనగా ఉన్నత స్థితిలోకి తీసుకుని వెళ్ళి స్థిరపరుస్తాను అని ఈ దినమున మనతో కూడా చెప్తున్నారండి. మన పట్ల దేవుడు కలిగి ఉన్న ఆ ప్రణాళికను మనకు బయలుపరుస్తున్నారు. ఆ గొప్ప స్థితిలోకి మనల్ని ఆయన నడిపించినట్లుగా మనం దేవుణ్ణి ప్రార్థిద్దామండి. సర్వశక్తిమంతుడైన దేవ, జీవాధిపతి, ఆనాడు గొర్రెలు కాచుకుంటున్న దావీదుని పిలిచి అభిషేకించి రాజును చేశారు తండ్రి. ఈ దినమున మీరు మాతో కూడా మాట్లాడుతున్నారు నైనా ప్రభా. మమ్మల్ని ఉన్నత స్థానంలోకి తీసుకుని వెళ్ళటానికి నువ్వు ప్రణాళిక కలిగి ఉన్నావు కనుకనే మాతో ఈ దినమున మాట్లాడుతున్నారు తండ్రి. నేను మా జీవితంలో మేము చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో మమ్మల్ని అత్యధికమైనటువంటి ఉన్నత స్థితిలోకి తీసుకుని వెళ్ళే దేవుడిగా ఉన్నావు నాయన. నీ కృప, నీ కనికరం బట్టి, నీ ప్రణాళికను బట్టి నైనా నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ దినమంతయు నీ చిత్తములో మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.